సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ జ్యోతి బాపులే గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఈ ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అసలు అమ్మాయి విద్యార్థిని ఆత్మహత్య దేనికి చేసుకుంది, ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొత్లాపూర్ జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి స్వాతి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం మిగతా తనతోటి విద్యార్థులందరూ కూడా స్నానానికి వెళ్లిన సందర్భంలో తను హాస్టల్ గదిలో ఊరేసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కొత్లాపూర్ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. తోటి విద్యార్థులను కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆత్మహత్య కారణాలకు సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. లింగంపల్లి ఈ స్వాతి స్వస్థలం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆమె తల్లిదండ్రులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇక డెడ్ బాడీని సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే గత కొంతకాలంగా స్వాతి అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అనారోగ్యం కారణమా లేకపోతే మరి ఇతర కారణాలు ఉన్నాయని అయితే పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు మాత్రం అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అన్ని కోణాల్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె హాస్టల్లో ఎలా ఉండేది, ఇతర విద్యార్థులతో ఎలా ఉంది, రాత్రి ఏమైనా అంటే ఆమెకు సంబంధించి ఎవరికైనా ఏమైనా విషయాలు చెప్పిందా అని పోలీసులు అయితే అక్కడికి వెళ్లి అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ ప్రధానంగా విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు అయితే తెలియలేదు. మరి కాసేపట్లో పోలీసులు ఆ వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. మరి తల్లిదండ్రులకు ఫోన్ చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సందర్భంలో ఏమైనా చెప్పిందా లేదా అనేది కూడా చూడాలి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్.